బీసీల యుద్ధభేరి మహాసభ నిర్వహించారు. ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల సాధన కోసం తాము ఫైట్ చేస్తామంటున్నారు. ఇటు బీసీ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి ప్రజెంట్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఎన్నికల్లో కూడా మరి జీవో 46 ప్రకారం మరి 23% ఉన్నటువంటి బీసీలను 17%గా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మరి బీసీ సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ఇటు శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ సార్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తా ఉన్నది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ ప్రక్రియ కూడా దాదాపు సెకండ్ విడత కూడా స్టార్ట్ అయింది కదా. ఇదంతా ఎట్లా చూస్తారు? ద్రోహం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ బీసీలకు తెలిసి కావాలని చేసినటువంటి దుర్మార్గం. ఇదొక కుట్ర. ఇదొక రకంగా రాజ్యాధికారంలోకి బీసీలు రాకుండా అణిచివేతటువంటి చర్య. దీన్ని సీరియస్గా ప్రతిఘటిస్తూ ఉన్నది తెలంగాణ బీసీ సమాజం. ఒక రోజులో సమస్యకు మేము అనుకున్న పరిణామం రాకపోవచ్చు, కానీ కాంగ్రెస్ ఇలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాయడం ద్వారా హక్కులను కాపాడుకునేంత ఆవేదనతో ఉన్నారు. దాని ప్రతిఫలమే ఇక్కడ జరిగినటువంటి ధర్నా. శాసనసభ శాసన మండలి కూడా మీరు మద్దతు తెలిపారు బీసీ బిల్లు కూడా. ఇటు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ప్రజెంట్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. అంత మా ప్రయత్నం మేము చేసాం, అంత ఇటు బీజేపీ మోకాలడ్డు పెడుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీని ఎట్లా? ఇదంతా రేవంత్ రెడ్డి మందిని బదనాం చేసి బట్టగాల్చి మీదేసి ఆ వైఖరికి అటువంటి మాటకారితనానికి ప్రతిరూపం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఆయన చేయాల్సినటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. చేయకపోగా ద్రోహం చేసింది. ఢిల్లీలో అంటే ఒత్తిడి వస్తే సానుకూలత వస్తుంది కాబట్టి ఒత్తిడి రాకుండా నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నం చేసిండు. ఆ నిర్వీర్యం చేసేటువంటి క్రమంలోనే ఢిల్లీ పెద్దలను కలిసి విషయాన్ని అర్థం చేయించాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల మీద దాడి చేసి వాళ్ళ మనసులలో ఒక అభిప్రాయం ఉన్నా అది చెడిపోయే విధంగా చెడగొట్టొచ్చు. అంటే మీరు ఓన్లీ కాంగ్రెస్ నేతలపైన విమర్శ చేస్తున్నారు, బీజేపీ నేతలపై ఎందుకు విమర్శన చేయలేదు? ఇటు ఢిల్లీలో కూడా ఎందుకు కొట్లాడతలేరు బీఆర్ఎస్ నేతలు కానీ? ఎందుకు మీరు ఒక ఓన్లీ వన్ స్టాండ్ మాత్రం ఎందుకు తీసుకుంటారు? మీకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, హామీ ఇచ్చింది ఎవరు? ఎవరైతే హామీ ఇస్తారో వాళ్ళ మీద కొట్లాడతారు తప్ప హామీ ఇవ్వని వాళ్ళని కూడా ఖచ్చితంగా మీ కొట్లాడేటువంటి క్రమంలో మీరు సిన్సియర్గా కనబడితే మీ సిన్సియారిటీ స్థాయిలో చేసినటువంటి పని జరిగిన తర్వాత ఎదుటోళ్ళని తప్పుపడతారు. కానీ నువ్వు చేసే ప్రయత్నంలోనే ఇన్సిన్సియర్గా ఉన్న తర్వాత ఇప్పుడు నువ్వు లంగదొంగ చేయకూడని పనులు చేస్తావు, మేము ఎదుట వాళ్ళ మీద దాడి చేయాలన్నా? నువ్వు చేయాల్సిన పని ఏంది? ఇక్కడ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఢిల్లీకి అన్ని పార్టీలను తీసుకుపోవాలి, ప్రధానమంత్రిని కలవాలి, ఒత్తిడి తీసుకురావాలి, అవసరమైతే రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, తర్వాత ఖర్గే గారిని కూడా ఈ మూమెంట్లో ఇన్వాల్వ్ చేయాలి, పార్లమెంట్ను స్తంభింపజేయాలనేది స్ట్రాటజీ. అటువంటి ప్రయత్నమే జరగలేదు. అటువంటి ప్రయత్నం జరిగిన తర్వాత బీజేపీ ఢిల్లీ ప్రభుత్వం కనుక స్పందించకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తాం. నువ్వు అది చేయలేదు కాబట్టి వాళ్ళు రేపు అడుగుతారు, మీ వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేసిందని ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తే సమాధానం లేదు కదా. అందుకనే కాంగ్రెస్ టార్గెట్ చేస్తారు. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా మరి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అఖిల పక్షాన్ని తీసుకెళ్తే మీరు వెళ్తారా? కలిసి వెళ్తారా? సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వెళ్తారా? తెలంగాణలో బీసీలకు న్యాయం జరిగేటువంటి విషయంలో చిత్తశుద్ధితో చేసేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. మేము అనేక సందర్భాల్లో చెప్పినాము, సిన్సియారిటీతో చేసేటువంటి ప్రయత్నం మా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని. మా సిన్సియారిటీకి నిదర్శనం ఏంటంటే బీసీల తరఫున జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం. శాసనసభలో శాసన మండలిలో జరిగినటువంటి చర్చలలో పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడడానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చాం. మొత్తానికైతే ఇటు బీసీలకు 40% రిజర్వేషన్ల విషయంలో మరి బీఆర్ఎస్ స్టాండ్ కూడా ఒకటే చెప్తుంది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చాక మా న్యాయబద్ధం కూడా మరి ఇటు బీసీ సంఘాలతో కలిసి పోరాడతాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ అఖిల పక్షాన్ని ఢిల్లీకి వెళ్తే వాళ్ళతో కలిసి వెళ్ళి మరి పార్లమెంట్లో కూడా బీసీల రిజర్వేషన్ల సాధన కోసం కూడా కృషి చేస్తామని కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన్ సార్ చెప్తున్నారు. బీసీలకు 40% రిజర్వేషన్ల కోసం మరి వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ కూడా పాటలతో కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు పాట ద్వారా మరి బీసీల రాజ్యాధికారం కోసం కూడా ఫైట్ చేస్తారు కాబట్టి వాళ్ళు పాట ద్వారా చెప్తారు. అంటే చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? యూనివర్సిటీ నుంచి వచ్చినాం. సురేష్ మహాజన, గణేష్ అన్న డప్పు సురేష్ అన్న శ్రీనివాస్ అన్న, ప్రజా కవులు కళాకారులంగా మణికంఠన్న, ప్రజా కవులు కళాకారులంగా బీసీ ఉద్యమానికి మద్దతుగా మేము రావడం జరిగింది.
ఈరోజు సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు రాజ్యాధికారంలోకి రావడానికి కారణం, మీరు ముఖ్యమంత్రి కావడానికి కారణం బీసీలే. ఎందుకు బీసీలు అంటే 100కి వాళ్ళు 50-60% ఉన్నటువంటి బీసీలు వాళ్ళ ఓట్లతోటే మీరు గద్దెనెక్కిరు. గద్దెనెక్కినాక మీరు ఆ బీసీలను మర్చిపోయారు. అందుకే నాటి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే పాటతోటి మేము ముందుకు తీసుకొచ్చినామో ఈరోజు కూడా మళ్ళీ తీసుకొస్తాం. అందుకే ఇందిరా పార్క్కు మద్దతుగా రావడం జరిగిందని తెలియజేస్తూ, అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా బల 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 అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు. తన వాళ్ళనేమో అధికారులు చేస్తుండ్రు. మన వాళ్ళనేమో జీతగాళ్ళు చేస్తుండ్రు. అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేవో అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రు గాని తమ్ముడా గొల్ల కుర్మలకేమో గొర్రెలు మేకలిచ్చినారు. ఏమి లేనుల్లనేమో బర్లగాయమన్నారు. గొర్రెలను బర్లనేమో మనకప్ప చెప్పినారు. అధికార పగ్గాలు వాళ్ళు పట్టుకున్నారు. అని ఇస్తుండ్రు గాని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా. అని ఇస్తుండ్రు గాని తమ్ముడా శాఖలుల్లానేమో బట్టలను ఉతకమండ్రు. షాలుల్లానేమో బట్టలను నెయ్యమండ్రు. మేరుల్లానేమో బట్టలను గుట్టమండ్రు. గౌన్లుల్లానేమో తాళ్ళెక్కి బతుకమండ్రు. ఒడ్డరుల్లానేమో బండగొట్టి బతుకమండ్రు. గంగపుత్రులనేమో శాపలను వట్టమండ్రు. మంగళుల్లానేమో గడ్డాలను గీయమండ్రు. కుమ్మరుల్లానేమో కుండలను చెయ్యమండ్రు. కమ్మరుల్లానేమో నాగన్లు చెక్కమండ్రు. ఇవి అన్నీ వేసుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవన్నిటికి సంబంధించి అన్ని ఇస్తాం. కానీ అది మాత్రం ఏమంటారు, ఏది అధికారం, రాజ్యాధికారం ఏమంటారు. అందుకే మేము ప్రశ్నిస్తున్నాం. అన్నీ ఇస్తుండ్రు కానీ అధికారం ఎందుకు ఇస్తలేరని క్వశ్చన్ చేస్తున్నాం. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అధికారం ఎందుకు ఇస్తలేరో అడుగుదాములెమ్మురా. అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా. కాబట్టి 60% ఉన్న మాకు 42% ఇస్తామని కూడా ఊకున్నాం. మరి 42% కూడా లేకుంటే వేస్తే మాత్రం ఈ సర్పంచ్లలో, ఎంపీటీసీలలో, జెడ్పీటీసీలలో మాకు ఏది కాకుండా వేస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రాను రోజులలో మీ ముఖ్యమంత్రి పదవికే ఎసరొస్తాను తెలియజేస్తూ, రేవంతు నిన్ను ఓడించుడే మా వంతు. 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 వారంటీ లేని 6 గ్యారంటీలు ఇచ్చిన రేవంతు నిన్ను ఓడించుడే మా వంతు. రేవంతు నిన్ను ఓడించుడే మా వంతు. పైలం రేవంతు రెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి. పైలం రేవంతు రెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి. పైలము రేవంతు రెడ్డి మా బీసీలతోని పెట్టుకుంటే మీ కుర్చీ కూలిపోతాదండి. పైలం రేవంతు రెడ్డి పోరాడుతాము ఎదురెడ్డి. పైలం రేవంతు రెడ్డి
ఖచ్చితంగా మీ కుర్చీ కూలగొడదామని తెలియజేస్తూ ఆ మీసాల గణేష్ అన్న పాటను కూడా విందాం. ఈరోజు ఇంద్ర పార్క్ దగ్గర మరి భారీ ఎత్తున బీసీ యుద్ధభేరి సభ జాజుల సీనన్న గారి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ బీసీ జేఏసీ 110, 120 కులాల ఐక్య వేదికతో ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో పల్లె ఎట్లా ధూమ్ధాములు జరిగినాయో ఆ విధంగా బీసీ ఉద్యమానికి ఇట్లా బీసీ హక్కుల సాధన కోసం ఇట్లా అలాంటి ఉద్యమాలను ఏర్పాటు చేసేందుకు జాజుల సీనన్న గారు సిద్ధం ఉన్నారు. మా కవులు కళాకారులు బీసీల హక్కుల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం, రాజ్యాధికారం వచ్చేంత వరకు బీసీల కోసం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల కోసం మా వంతుగా పాట ఉంటుంది. కాబట్టి ధన ధన దండోరో డప్పుల దండోరో, ధన ధన దండోరో డప్పుల దండోరో, ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. బీసీ 60% ఉండి మనము ఎయ్యర దండోరో, 60% ఉన్న మనల ఎయ్యర దండోరో, అడుక్కోవడమేంది ఎయ్యర దండోరో, ఓ బిచ్చగల్ల బతుకు కంటే ఎయ్యర దండోరో, ఏ బిచ్చగల్ల బతుకు కంటే ఎయ్యర దండోరో, హీనంగా చూస్తున్నారు ఎయ్యర దండోరో, ఏ 42% ఎయ్యర దండోరో, 42% ఎయ్యర దండోరో, కొట్లాడి గుంజుకుందాం ఎయ్యర దండోరో, ఏ ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే నేడు ఉద్యమానికి చూడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు ఉద్యమానికి నేడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే నేడు యుద్ధ బెరికి చూడు. ధన ధన దండోరో డప్పుల దండోరో, తెలంగాణ బీసీలు కదిలొచ్చే చూడు యుద్ధ బెరికి నేడు. ఇట్లా ఈ విధంగా అనేక పాటలు పాడుకుంటూ మేము బీసీ ఉద్యమం, బీసీ ధూమ్ధాం చేయడానికి జాజుల సీనన్న వెంట, బీసీ కులాల వెంట మేము అన్నిటికీ సిద్ధంగా ఉండి, అదే రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే తమ్ముడా లేరా. రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే చెల్లెలా లేరా. రగులుతున్నది బీసీ బలగము, రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే తమ్ముడా లేరా. రగులుతున్నది బీసీ ఉద్యమం రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ బలగము లే చెల్లెలా లేరా. అనిగి మనిగిన ఆకలికే కలు పోరు కేకలై రగులుతున్నాయి మేమెంతో మాకంతండు మా వాటా మాకేనంటూ, మా వాటా మాకేనంటూ, మా వాటా మాకేనంటూ. జాజుల సీనన్నెంట గదలరా రా తమ్ముడా రారా, మన హక్కుల పోరుకు సిద్ధం వై లే తమ్ముడా లేరా. రగులుతున్నది బీసీ బలగం రా తమ్ముడా రారా, రగులుతున్నది ఉద్యమం లే చెల్లెలా లేరా. రగులుతున్నది బీసీ బలగము రా తమ్ముడా రారా, జరుగుతున్నది బీసీ ఉద్యమం లే చెల్లెలా లేరా. జై బీసీ, సాయిద్దాం బీసీల హక్కులు, సాయిద్దాం బీసీల హక్కులు. కదా ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి కవులు కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మరి ప్రజెంట్ ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లతో పాటు బీసీలకు రాజ్యాధికారం సాధించే వరకు కూడా తమ పోరాటం ఆగదంటూ కూడా మరి ఇటు తెలంగాణ కవులు కళాకారులు మరి ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితే మనం చూస్తున్నాం. కెమెరామ్యాన్ సతీష్తో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, ఇంద్ర పార్క్ నుంచి.